ఈ వీడియోలో మనం శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుక్కోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటారు. ఎందుకంటే శంకుని ఇంగ్లీష్లో కోన్ అని పిలుస్తారు. చూడండి, మనం శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుక్కుంటున్నామో. క్రింద చూపిన శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన శంకు. శంకుకు ఉండే కొలతలు ఏమిటండి? శంకుకి ప్రధానంగా ఎత్తు మరియు వ్యాసార్థం ఉంటాయి. మనకు ఇచ్చిన ప్రశ్నలో ఎత్తు 28 సెంటీమీటర్లుగా ఇచ్చారు, వ్యాసార్థం 21 సెంటీమీటర్లుగా ఇచ్చారు. ఇటువంటి శంకుకి మనం సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాల్సి ఉంది. సమాధానం: శంకు సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు శంకు వక్రతల వైశాల్యము ప్లస్ వృత్త వైశాల్యము. అంటే ఏమిటండి? శంకు సంపూర్ణ తల వైశాల్యం కావాలి అంటే రెండు వైశాల్యాలని మనం కనుక్కొని వాటిని కూడవలసి ఉంది. మరి ఏంటా రెండు వైశాల్యాలు? మొదటిది వక్రతల వైశాల్యం. ఇలా దీనిని A1 అని పిలుస్తాం. వక్రంగా ఉంటుంది తల వైశాల్యం. ఇంగ్లీష్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని పిలుస్తారు. అదేవిధంగా మరొక వైశాల్యం ఎక్కడుంటుందంటే ఇలా క్రింది భాగంలో వృత్తాకారంలో ఉంటుంది. ఇది వృత్త వైశాల్యం. దీనిని A2గా పిలుస్తాం. ఈ రెండు విడివిడిగా కనుక్కొని వాటిని మనం కూడినట్లయితే అంతిమంగా శంకు సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. మొదటగా మనం శంకు వక్రతల వైశాల్యం కనుక్కుందాం, తరువాత వృత్త వైశాల్యం కనుక్కుందాం. సమాధానం: శంకు వక్రతల వైశాల్యము A1 ఈక్వల్ టు π × r × l. వక్రతల వైశాల్యం ఎక్కడుందండి? ఇదే కదా. దీనికి సూత్రం ఏమిటి అంటే π × r × l. అయితే ఈ వీడియోలో మనం ఈ సూత్రాన్ని నిరూపణ చేయలేదు. అది మీకు ఎగువ తరగతుల్లో వస్తుంది, ఈ తరగతిలో రాదు. కొంచెం కష్టమైన పని అది. కలనగణిత సహాయం తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం నిరూపించాలి అంటే. కాబట్టి మనం సూత్రంతో ముందుకు వెళదాం. అయితే ఈ సూత్రంలో π విలువ 3.14, మరి r విలువ l విలువ తెలియదు. అవి ఎక్కడున్నాయి చూడండి. r అంటే మనకిచ్చిన శంకు యొక్క వ్యాసార్థం, అది 21 సెంటీమీటర్లని తెలుస్తుంది. మరి l విలువ? l అంటే ఈ శంకు యొక్క ఏటవాలు ఎత్తుగా చెప్పవచ్చు. కనిపిస్తుంది కదా ఏటవాలుగా. కొంతమంది దాన్ని ఏటవాలు పొడవు అంటారు. అయితే శంకు యొక్క నికర ఎత్తు ఎంత అంటే 28 సెంటీమీటర్లు, అది హెచ్తో ఉంది. మనకు వక్రతల వైశాల్యం కావాలి అంటే π × r × l. π విలువ r విలువ తెలుసు, l విలువ తెలియదు. అది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ శంకులో ఈ త్రిభుజము ఒక లంబకోణ త్రిభుజం కదా. మరి లంబకోణ త్రిభుజంలో కర్ణంగా l ఉంది. కర్ణం l ఈక్వల్ టు √² అని చెప్పి ఇచ్చిన రెండు భుజాలను విడివిడిగా వర్గం చేసి కూడవలసి ఉంటుంది. కాబట్టి r² + h² చేసి దానికి మనం రూట్ తీయాలి, స్క్వేర్ రూట్ అని. దీన్నే వర్గమూలం అని కూడా అంటారు. దేని ప్రకారం? ఇది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం. ప్రతిక్షేపించండి r విలువను h విలువను. చేస్తే r స్థానంలో 21 ప్రతిక్షేపించండి, h స్థానంలో 28 ప్రతిక్షేపిస్తే రెండింటిని మనం వర్గం చేసినప్పుడు 21ని వర్గం చేస్తే 441, 28ని వర్గం చేస్తే 784 అవుతుంది. ఆ రెండింటినీ కూడాలి. అంతిమంగా ఆ విలువ 1225 అవుతుంది. తరువాత దానికి మనం వర్గమూలం చేస్తే 35. అన్నీ సెంటీమీటర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఎల్ విలువ కూడా సెంటీమీటర్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఏటవాలు ఎత్తైన ఎల్లు ఎంతండి? 35 సెంటీమీటర్లు. మరి వక్రతల వైశాల్యం ఎలా వస్తుంది? పైని ఆర్తోనూ ఎల్తోనూ మనం గుణించాలి. π × 21 సెంటీమీటర్లు × 35 సెంటీమీటర్లు చేస్తే ఎంతైంది విలువ? 735 × πగా ఉంది. సెంటీమీటర్ స్క్వేర్ అంటాం, ఎందుకంటే వైశాల్యాలు ఎప్పుడూ స్క్వేర్గానే ఉంటాయి. సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, మీటర్ స్క్వేర్ కావచ్చు. ఇంకా సూక్ష్మీకరిద్దాం. 735 × π సెంటీమీటర్ స్క్వేర్. పై స్థానంలో మనం 3.14 తీసుకున్నట్లయితే అంతిమంగా శంకు వక్రతల వైశాల్యం ఎంత వస్తుంది అండి? 2307.9 సెంటీమీటర్ స్క్వేర్గా చెప్పవచ్చు. అయితే సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే ఈ వక్రతల వైశాల్యంతో పాటు వృత్త వైశాల్యం కూడా కనుక్కోవలసి ఉంది. చూడండి, మనం వృత్త వైశాల్యం కూడా కనుక్కుందాం. వృత్త వైశాల్యం అంటే క్రింద ఉండే ఈ వృత్తం యొక్క వైశాల్యం. శంకు వృత్త వైశాల్యము A2 ఈక్వల్ టు π × r². తెలుసు కదా, ఇది మనం దిగువ తరగతుల్లో నేర్చుకొని ఉన్నాం. మరి పై స్థానంలో 3.14 తీసుకోండి, ఆ స్థానంలో మీరు 21 సెంటీమీటర్లు తీసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది?
21 స్క్వేర్ పక్కన సెంటీమీటర్ స్క్వేర్ ఉంది. అంతిమంగా 3.14 ఇంటూ 21 స్క్వేర్ అంటే ఎంత? 441. తద్వారా శంకు వృత్త వైశాల్యం ఎలా ఉంది అంటే 1384.74 సెంటీమీటర్ స్క్వేర్గా ఉంది. మరి శంకు సంపూర్ణ తల వైశాల్యం ఎలా వస్తుంది? శంకు వక్రతల వైశాల్యాన్ని వృత్త వైశాల్యాన్ని రెండింటినీ మనం కూడవలసి ఉంది. అవునా? ఒకటి A1 అంటాం, మరొకటి A2. మరి శంకు సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు వక్రతల వైశాల్యం ఎంత వచ్చింది అంటే మనం చేసాము 2307.9 ప్లస్ వృత్త వైశాల్యం ఎంత వచ్చింది అంటే 1384.74 2 సెంటీమీటర్ స్క్వేర్లుగా ఉంది. అంతిమంగా రెండింటినీ కూడినట్లయితే 3692.64 సెంటీమీటర్ స్క్వేర్ మొత్తం సంపూర్ణ తల వైశాల్యం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాం. ఒక ఉదాహరణ ద్వారా గణించాం కదా, ఆ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం.